4 శుక్రవారం మనకు దేవీ నవరాత్రులలో రెండవ రోజు అండి. మొదటి రోజు మనం బాలత్రిపుర సుందరీదేవి గాను, శైలపుత్రి దేవి గాను మనము పూజలు అయితే చేసుకొని ఉంటాం కదా. అయితే ఆ తర్వాత రెండవ రోజు మనము ఎలా పూజ చేసుకోవాలి అంటే, మొదటి రోజు ఆల్రెడీ పీఠాన్ని పెట్టి ఉంటాం. పూలు అంటే అక్కడున్న మాలిన్యాన్ని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. పీఠాన్ని కదిలించకూడదు, కానీ ఫోటోని కావాలనుకుంటే మీరు తీసుకొని అంటే చక్కగా క్లీన్ చేసేసుకొని తుడచకూడదండి. పువ్వులు అలాంటివి తీసేసి పువ్వుల మాల అలాంటివి మీ చేత్తో పడుకోబెట్టి పెట్టాలి ఆ ఫోటోని అంటే చక్కగా అయితే పెట్టుకోవచ్చు. అక్కడున్న పీఠాన్ని కదపకుంటే చాలు, వినాయకుడిని కూడా కదపకుంటే చాలు. ఈరోజు ప్రత్యేకించి ఆరెంజ్ కలర్ పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఈరోజు నా కోసము ఎంతో అదృష్టంతో ఆరెంజ్ కలర్ పువ్వులన్నీ కూడా నాకు దొరికాయి అన్నమాట. దాంతోపాటుగా ఈరోజు నైవేద్యంగా కూడా ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఫ్రూట్స్ ఏవైనా కూడా పెడితే చాలా మంచిదండి. అంతేకాకుండా ఈరోజు నవదుర్గలలో అమ్మవారిని బ్రహ్మచారిణిగా మనము కొలుస్తాము. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారు దేవీ స్వరూపాలలో గాయత్రీదేవిగా ఈరోజైతే మనము పూజించాలండి. రెండు కూడా పూజించవచ్చా అంటే తప్పకుండా పూజించవచ్చు. మనకి ఏమీ కూడా అవ్వదు. అమ్మవార్లంతా కూడా ఒకటే కాబట్టి ఎటువంటి భయాలు లేకుండా నిష్టగా నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది. ఈరోజు అమ్మవారి గురించి కొంచెం తెలుసుకుందామండి. బ్రహ్మచారిణి అంటే తెల్లని దుస్తులు ధరించి చెప్పులు లేకుండా కాళ్ళపై నడుస్తూ ఆమె కుడి చేతిలో జపమాల, అలాగే ఆమె ఎడమ చేతిలో పవిత్ర జలాన్ని మోసే కమండలంతో అమ్మవారు ఉంటారన్నమాట. బ్రహ్మచారిణి అంటే పెళ్ళి కాని అమ్మాయి అన్నమాట. తెలుపు రంగు స్వచ్ఛతను సూచిస్తుంది కదా, కాబట్టి బ్రహ్మచారిణిని ఈరోజు అమ్మవారిని మనం ఇలా గాయత్రీదేవిగాను బ్రహ్మచారిణిగాను పూజిస్తే ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు దయను ఇస్తుందని నమ్ముతారన్నమాట. పైగా ఈరోజు శుక్రవారం శక్తిమాతలకు కానీ అమ్మవారికి కానీ చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున నేను ఆవు పేడతో చేసిన ఒక గోమయంతో చేసిన దీపాన్ని అంటే పంచగవ్య దీపాన్ని పెట్టాలనుకున్నానండి. కాబట్టి మీతో కూడా షేర్ చేయాలని ఈ పంచగవ్య దీపాన్ని పెడుతున్నాను. దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు దీపం పెడతాం కదండి, ఐశ్వర్య దీపం, అలానే కాకపోతే ఉప్పు వేయకుండా ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండి పాత్రను తీసుకొని మీరు నెయ్యి దీపాన్ని దీనిపైన మీరు పెట్టాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇలా 2 నెయ్యి దీపాలైనా పెట్టవచ్చు, లేదా ఒకే నెయ్యి దీపమైనా పెట్టి దీపారాధన చేసుకోవచ్చు. ఒక మట్టి ప్రమిద తీసుకొని దానికి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి దానిపైన ఈ పంచగవ్య దీపాన్ని ఉంచి నెయ్యి దీపాన్ని అందులో మనం ఉంచాలి. మీరు మామూలు నెయ్యి అయినా పోసి, ఆవు నెయ్యి ఉంటే శ్రేష్టము, ఆవు నెయ్యి అయినా పోసి దీపారాధన చేయవచ్చు. దాంతోపాటుగా పచ్చకర్పూరాన్ని వాడటం వల్ల మంచి దైవిక ఆకర్షణ, అలాగే మనసు కూడా ప్రశాంతత అనేది పూజ చేసినంతసేపు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ రోజున చెయ్యండి. ఈరోజు తిథి పాడ్యమి తిథి అండి. నక్షత్రం చిత్తా నక్షత్రం. తదుపరి సాయంత్రం 5:32 నుంచి స్వాతి నక్షత్రం అనేది మనకు ఉంటుందన్నమాట. అయితే మనం షోడశోపచార మొదటి పూజ అంటే మొదటి రోజు చేసాం కదండి షోడశ ఉపచారాలతో అమ్మవారికి. ఈరోజు చెయ్యాలా అంటే రోజు చేసుకుంటే కూడా చాలా మంచిదండి. మీకు టైం లేదు అంటే పంచోపచారాలతో చేయవచ్చు. పువ్వులు రోజు మార్చాలా అంటే మార్చవలసిన అవసరం లేదు. కాకపోతే అమ్మవారికి వేసినవి మనకు వాడిపోయి ఫ్రెష్గా లేవు అంటే తప్పకుండా అయితే మార్చాలి. కొన్ని చామంతి పువ్వులు అలాంటివి అయితే వాడిపోవు కదా, అవి అలాగే పెట్టి మీ దగ్గర ఉన్న ఈరోజు ప్రత్యేకంగా పెట్టవలసిన పువ్వులతో మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన పువ్వులు ఆరెంజ్ కలర్ పువ్వులు అంటే కనకంబరాలు కానీ, మందారం ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా, అలా ఏవైనా ఆరెంజ్ కలర్ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. బ్రహ్మచారిణి మాత సతీదేవి తన కన్యారూపంలో శివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేస్తోంది. ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె. శివుడిని భర్తగా పొందాలని ఆమె తపస్సు చేసి సమయంలో ఆమె 1000 సంవత్సరాలు పూలు మరియు పండ్ల ఆహారంపై ఆమె నేలపై నిద్రిస్తున్నప్పుడు ఆకుకూరల ఆహారంపై మరో 100 సంవత్సరాలు గడిపినట్లు తెలుస్తుందన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా పెట్టవలసిన నైవేద్యము రవ్వ కేసరి, ఆరెంజ్ కలర్ రవ్వ కేసరి ఉంటే పెట్టండి, లేదా పులిహోర చేసి పెట్టవచ్చు. వీటితో పాటుగా ప్రతిరోజు కూడా పానకం వడపప్పు ఉండేలా చూసుకోండి. ఈ పానకం వడపప్పు కొద్దిగా చేసి ఇంట్లో అందరూ కూడా ప్రతిరోజు తినేలా చూసుకోండి. అలాగే చెడిపోకుండా ఉండకూడదు. దాంతోపాటుగా తాంబూలం మనం ఆల్రెడీ మొదటి రోజు పెట్టాం కదండి, మళ్ళీ రెండవ రోజు పెట్టాలా అంటే
అందులో ఉన్న పూలు తమలపాకులు వాడిపోయి ఉంటే మీరు అవి తీసేసి ఫ్రెష్గా మళ్ళీ అవే పెట్టచ్చండి. జాకెట్ పీస్ మాత్రం అదే కూడా పెట్టుకోవచ్చు. గాజులు వక్క అవన్నీ మాత్రం అవే పెట్టవచ్చు. ఆ తర్వాత మన సంకల్పంతో అమ్మవారిని మనము పసుపు కుంకుమ అక్షింతలతో పూజించుకొని అమ్మవారికి మంత్రపుష్పం చెప్పుకొని మనం రెండవ రోజు పూజ అయితే ఇలా చేసుకోవచ్చు. అయితే రెండవ రోజు మనము గాయత్రీదేవి యొక్క అష్టోత్తరాలని ఈ రోజున మనం పూజలో చేసుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను గాయత్రీదేవి యొక్క అష్టోత్తరం చెప్తున్నాను. అలాగే నవదుర్గలలో బ్రహ్మచారిణి దేవిని ఈరోజు మనం పూజించాలి కదండి. ఈ యొక్క శ్లోకాన్ని మన పూజలో 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించుకోవాలి. లేదండి మేము విజయవాడ అమ్మవారి యొక్క గాయత్రీదేవి చేస్తాము అంటే అలాంటి వారు ఓం ఐం క్లీం సౌం గాయత్రీదేవియే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా మీరు ఓం బ్రహ్మచారిణ్యై నమః అనే జపమంత్రాన్ని ఈరోజు 108 సార్లు కానీ, లేదా మీరు ఏ పని చేస్తున్నా, స్నానం చేస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, వంట చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ యొక్క మంత్రాన్ని ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని కానీ జపించుకుంటూ మనము ఉండాలన్నమాట. ఈరోజంతా కూడా ఈరోజు మనం ఇలా పూజించుకోవటం వల్ల ఆనందం, శ్రేయస్సు, మంచి శక్తి అనేది మనకు లభిస్తుంది. ఇలా రెండవ రోజు పూర్తిగా మనం పూజ అనేది చేసుకోవాలండి. ఉదయం చేసేవాళ్ళు అయితే 7 గంటల లోపు చేసుకోండి. సాయంత్రం అయితే 6 నుంచి 7:30 లోపు పూర్తి పూజ చేయడానికి ప్రయత్నించండి.